హలో అండి. ట్యూషన్ సెంటర్ రన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను 2 ఇయర్స్‌గా ట్యూషన్ సెంటర్ రన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 90-100 మెంబర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. రిజల్ట్ కూడా బాగుంది. నేను ఫాలో అయినటువంటి కొన్ని టిప్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు గనక ట్యూషన్ సెంటర్ రన్ చేయాలి అనుకుంటే ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండింగ్ వరకు వీడియో చూడండి. చాలా చాలా మంచిగా మీ ట్యూషన్ సెంటర్ అనేది గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ ట్యూషన్ సెంటర్ రన్ చేయడానికి మినిమం డిగ్రీ ఉండాలి. ఇంట్లోనే పెట్టుకుంటాము. మన ఇల్లులో కొంచెం స్పేసియస్‌గా ఉన్న ఏరియా ఉండాలి. ఎక్కువ నాయిసీగా లేకుండా కొంచెం ప్రైవసీ ప్లేస్‌గా ఉండాలి. అప్పుడు మన పిల్లలు చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అస్తమానము ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేసేలాగా ఉండొద్దు. పిల్లలు కూడా కొంచెం డిస్టర్బ్డ్‌గా ఫీల్ అవుతారు. కాబట్టి కొంచెం స్పేసియస్‌గా ఉన్నటువంటి ఏరియాలో కొంచెం ప్రైవసీ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యమైన విషయం సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్స్‌కి మీరు టీచ్ చేయగలరు? ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ట్యూషన్ అనేది చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఇంకా మీరు అన్ని సబ్జెక్టులు టీచ్ చేయగలిగితే పర్లేదు, చాలా బాగుంటుంది. లేదు ఏదైనా ఒక సబ్జెక్ట్ మేము చెప్పలేము, మాకు ఇది టఫ్ అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా రెఫర్ చేసుకొని వాళ్ళకి ఇంత అమౌంట్ అనేసి ఇచ్చేసినట్లయితే మీ ట్యూషన్ సెంటర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా స్కూల్లో హోంవర్క్స్ కొన్ని రోజులు ఇస్తారు, కొన్ని రోజులు ఇవ్వరు. అలాంటి టైంలో మీరు మీ ట్యూషన్లో అలానే నెగ్లెక్ట్గా ఉండకుండా ఏదైనా కొంచెం వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. సమ్ బేసిక్స్ కావచ్చు. కొంతమంది పిల్లలకి టేబుల్స్ రాకుండా ఉంటాయి. అప్ టు 10th వరకు పిల్లలకు కూడా ఇప్పుడైతే టేబుల్స్ అసలు ఎవరికి రావట్లేదు. ఆ టైంలో ఖచ్చితంగా ఇన్ని టేబుల్స్ నేర్చుకోవాలి, ఎక్కడైనా అడిగినా కూడా చెప్పగలగాలి అనేలాగా వాళ్ళకు కొంచెం హోంవర్క్ లాగా ఇవ్వండి. ఇంకా చిన్న పిల్లలు అనుకో వాళ్ళకి కొన్ని చార్ట్స్ లాగా ప్రిపేర్ చేసి ఉంచి వీటిని మీరు ఈరోజు నేర్చుకోవాలి, ఇది బేసిక్ సబ్జెక్ట్, ఖచ్చితంగా నేర్చుకుంటే మీకు ఫర్దర్గా స్టడీస్ బాగుంటాయి అని చెప్పినట్లయితే పిల్లలు నేర్చుకోవడానికి బాగా. ఫీ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు నెలంతా మనం కష్టపడి వాళ్ళ డేట్ వచ్చేసరికి వాళ్ళ ఫీజు ఇవ్వకుండా ఆ డేట్తో కాకుండా ఒక 15-20 డేస్ ఇలాగా గడిచిపోతూ ఉంటుంది. మనం కష్టపడి 3 అవర్స్ చెప్పడం కాకుండా బెగ్గర్స్ లాగా అడుక్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి పెట్టుకోకుండా ముందుగే ఫీజు విషయంలో చాలా గట్టిగా ఉండాలి. మీరు సబ్జెక్ట్ ఏ విధంగా అయితే చెప్తారో ఫీజు కూడా అంతే విధంగా తీసుకోవాలి. వాళ్ళ డ్యూ డేట్ ఒక ఫస్ట్కి వస్తుంది అనుకో, 3 డేస్ బిఫోర్ నుంచి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫీ కలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటేనే ట్యూషన్ సెంటర్ గెట్ ఇన్ అవుతుంది. ఇంకో విషయం, అడ్వాన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. మ్యాక్సిమం జాయిన్ అయినప్పటి నుంచి వితిన్ 3 డేస్లో ఫీ అడ్వాన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు 10 డేస్ వస్తారు, 15 డేస్ వస్తారు, ఒక 20 డేస్ వస్తారు, 1 మంత్ కూడా వచ్చి ఆగిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 1 మంత్ ఫీజు అనేది కంపల్సరీ అడ్వాన్స్గా తీసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఎలాంటి బర్డెన్ అనిపించదు. వాళ్ళు 20 డేస్ 30 డేస్ అలా నిలిచిపోయినా, ఫీజు ఇవ్వకుండా నిలిచిపోయినా మనం కొంచెం గెట్టిన్ అవ్వగలం. నా వరకు అయితే ఒక 20 మెంబర్స్ కనుక 2 మంత్స్ వచ్చి ఫీజు ఇవ్వకుండా నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగైతే నేను చాలా ఫేస్ చేసినాను. అందువల్ల మీకైతే ముందే చెప్తున్నాను, అడ్వాన్స్ కంపల్సరీగా తీసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చిన పిల్లలకైతే ఎండింగ్ ఏప్రిల్ మంత్లో మీరు ఫీజు ఇవ్వకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది. ట్యూషన్ సెంటర్ రన్ చేయడానికి మీకు కనీసం డిగ్రీ ఉండాలి. ఆ పైన కూడా ఉన్నట్లయితే వెల్ అండ్ గుడ్. కొన్ని పిల్లలకి స్కూల్లో కొంచెం స్పీచెస్ లాగా ఉంటాయి. వాటికి స్పీచెస్ కొంచెం చార్ట్స్ లాగా రెడీ చేసి పెట్టినట్లయితే ఎవరైనా పిల్లలు స్కూల్లో స్పీచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఇది హెల్ప్ చేయడానికి ట్యూషన్ టైమింగ్ అనేది మ్యాక్సిమం 3 అవర్స్ ఉంటుంది, మినిమం 2 అవర్స్ ఉంటుంది. 2 to 3 అవర్స్ మాత్రమే మ్యాక్సిమంగా ఆల్మోస్ట్ ట్యూషన్ సెంటర్స్ రన్ అవుతాయి. ఈ టైమింగ్ అనేది చాలా ప్రీషియస్గా వాడుకోవాలి. అది ఎలాగంటే ఫస్ట్ 1 అవర్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కావచ్చు, కొంచెం కూడా లూజ్గా ఉండకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంక మోర్ ఓవర్ 70% వాళ్ళకు హోంవర్క్ కావచ్చు, ఇంకేదైనా వర్క్ కూడా కావచ్చు, ఆ ఫస్ట్ 1 అవర్లోనే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకా రిమైనింగ్ 30-40 మినిట్స్ లాగా కొంచెం లూజ్గా వదిలేయాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ట్యూషన్లో కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకు కొంచెం బర్డన్గా అనిపిస్తుంది. అప్పుడు ట్యూషన్ నిలిపేయాలి అనే ఆలోచన కూడా రావచ్చు. కాబట్టి ఒక 40 మినిట్స్ అలాగా కొంచెం లూజ్గా వదిలేయాలి. ఇంకా లాస్ట్ 40 to 1 అవర్ ఈ టైమింగ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ టైంలో కొంతమంది పిల్లలు తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడచ్చు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు. మోస్ట్లీ పేరెంట్స్ కూడా ఈ ఎండింగ్ టైంలో ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడటానికి కావచ్చు. ఈ టైమింగ్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి
ఈ టైమింగ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి కొంచెం వీలుగా ఉంటుంది. అప్పుడు వీళ్ళ పిల్లలు కొంచెం నాయిసీగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. పేరెంట్స్ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలే ఇలా కలుస్తున్నారు అనే థాట్ కూడా రావచ్చు. కాబట్టి ఎక్కువ టైం అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. ఈ లాస్ట్ 1 అవర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అందులోనూ ఫీజు గురించి మాట్లాడాల్సి రావచ్చు. ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి.